కృష్ణా పుష్కరాలకు సమయం ముంచుకొస్తోంది. పుష్కర స్నానాలు చేయడానికి ఎంతో మంది భక్తులు శ్రీశైలం రానున్నారు. ఓవైపు సర్కారు అధికారులపై ఒత్తిడి తెస్తున్నా పుష్కర ఘాట్ల పనులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పుష్కరాల నాటికి అవి అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పాతాళగంగా పుష్కర ఘాట్లో పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మల్లన్న సన్నిధిలో జరిగే పుష్కరాల కోసం ఇప్పటికే ఉన్న ఘాట్కు సమీపంలోనే మరో ఘాట్ నిర్మిస్తున్నారు. సుమారు 9 కోట్ల వ్యయంతో సాగుతున్న పనులు సగం కూడా పూర్తి కాలేదు. ఇదే పరిస్థితి ఉంటే పుష్కరాల సమయానికి ఘాటు ప్రయోజనం లేకుండా అసంపూర్తిగా మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు జులై చివరికల్లా పనులు పూర్తి చేయాలని అధికారులు గుత్తేదారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తే ఇవన్నీ ఆగస్టు 12 నాటికి పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు. పరిపాలనా అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తయి ఘాట్ల నిర్మాణ పనులు జూన్లో ప్రారంభమయ్యాయి. రోప్వే నుంచి పాతాళగంగకు వెళ్లే దారిలో కొండచర్యలు విరిగిపడ్డంతో పాతాళగంగలో కొత్తగా నిర్మిస్తున్న ఘాట్ నిర్మాణ పనులు 2 రోజులు ఆగిపోయాయి. అనంతరం ఘాట్ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేశారు. ప్రొక్లైన్లతో మట్టిని తవ్వే పనులు వేగంగా జరుగుతున్నా సిమెంట్ పనులు మాత్రం నత్తను తలపిస్తున్నాయి. నాకు ఫస్ట్ కంతా పొజిషనింగ్ చేసుకోవాలి, మీరు రెడీ చేసుకోవాలి, మెన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మీరేం చేశారో యాక్షన్ ప్లాన్ వీళ్ళకి ఇవ్వాలి. టోటల్ యాక్షన్ ప్లాన్ బై ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ లో ఇంటిగ్రేట్ చేయాలి. నాకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. నేను అనుకున్నది యాజ్ ఇట్ ఈస్ సూపర్వైజ్ చేసుకోవడం తప్ప ఎవ్రీబడి హ్యాస్ టు పొజిషన్ ఫర్ దర్ వర్క్. బై నేమ్ ఆల్సో స్టాఫ్ డిప్లాయ్మెంట్ మొత్తం చేసి అండ్ ఆల్సో మెన్, మెటీరియల్ అండ్ పొజిషనింగ్ అండ్ రోల్ క్లారిటీ. ఫైన్ ట్యూన్ మనం కొన్ని విషయాల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసుకుంటూ బై దిస్ మంత్ ఎండ్ అంటే 31వ తేదీ లేదా మ్యాక్సిమం 5వ తేదీ లోపల అన్ని విధాలుగా అంటే ప్రతి ప్లేస్లో ఎవరెవరు వ్యక్తులు ఇన్ఛార్జ్గా డ్యూటీస్ మీద ఉంటారు తో కూడా కలిపి డీటెయిల్స్ మనం ఫ్రీజ్ చేసుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. పుష్కరాలకు మరో 12 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈలోగా ఇవి పూర్తవుతాయో లేదో తెలియని పరిస్థితి. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఇవి పూర్తి చేస్తేనే భక్తులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, పాతాళగంగా, శ్రీశైలం, కర్నూలు జిల్లా.